మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కొనుక్కునే విధంగా మేము దీన్ని డిజైన్ చేశాము. అతి తక్కువ బడ్జెట్ లో హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగిన అతి తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చాము ఈ వెంచర్. ఇదే వెంచర్ కి ఒక సైడ్ ఏమో 100 ఫీట్ల రోడ్ ఉంటుంది, ఒక సైడ్ లో 150 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఈ రెండు రోడ్ల మధ్యలో మన వెంచర్ ఉంటుంది. మీకు 70% వరకు బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఉంది. మీరు జస్ట్ 25% డౌన్ పేమెంట్ చేసుకోండి, మీద 75% వరకు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క ప్లాట్ 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 180 స్క్వేర్ యార్డ్స్ లో కూర్చున్నాయి అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, చాలా మంది తక్కువ ధరల హెచ్ఎండిఏల ఓపెన్ ప్లాట్స్ కోసం అడిగారు కదా. ఈ రోజు తీసుకొచ్చిన మస్తు ఉంటది వెంచరు, లొకేషన్ కూడా హైలైట్ ఉంటది అనమాట. దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రవీణ్ సార్ గారు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు. నమస్తే సార్ ప్రవీణ్ గారు. సార్, ఇప్పుడు ఈ వెంచర్ గురించి ఒకసారి టోటల్ గా మా డీటెయిల్స్ అనేది చెప్పాలి సార్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది రా స్టేజ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కలిగిన వెంచర్ అండి. ఇది 20 ఎకరాల 25 గుంటలు అనమాట. ఇదేంటంటే ఎల్బీ నగర్ నుండి జస్ట్ 35 కిలోమీటర్సే ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 11 ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 నుండి జస్ట్ 25 మనం చేరుకుంటాము. రామోజీ ఫిలిం సిటీ నుంచి 20 మినిట్స్ డ్రైవ్ లో ఎంఎస్ఎంఈ దండు మల్కాపూర్ 550 ఎకరాలు ఏదైతే ఎంప్లాయ్మెంట్ జోన్ ఉందో, ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ లో 4000 మంది జాబ్ చేస్తున్నారు. దాని నుంచి జస్ట్ కేవలం 10-15 మినిట్స్ డిఫరెన్స్ లోనే మనం వస్తాం. విజయవాడ హైవేలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 8 లైన్స్ ఏదైతే జరుగుతుందో, ఆ 8 లైన్స్ హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్స్ లోనే మన వెంచర్ ఉంటుంది. పంతంగి టోల్ గేట్ కంటే 13 కిలోమీటర్ల ముందే మనం ఉంటాం. ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లో లో బడ్జెట్ వెంచర్ అనమాట. వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఓఆర్ఆర్ నుంచి RRR కనెక్టింగ్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో మన వెంచర్ కి అతి సమీపంలోనే వెళ్తుంది. ఈ రోడ్ వల్ల ఏంటంటే ఇది సెకండ్ హైవే అనమాట. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది రెండో హైవే లాగా చూస్తుంది. సో ఫ్యూచర్ లో ఏమైతుందంటే దీనికి అప్రిషియేషన్ బాగుంటుంది. ఆ రేడియల్ రోడ్స్ కనెక్టింగ్ ఎక్కడ ఏంటంటే మన చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరుగుతుంది అనమాట. సో ఆ రోడ్స్ ఏంటంటే విజయవాడ హైవే ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ 150 ఫీట్ రోడ్ కూడా ఫ్యూచర్ ఇవే హైవేస్ అవుతాయి అనమాట. సో దాని వల్ల ఈ వెంచర్ కి అప్రిషియేషన్స్ బాగుంటుంది. ఈ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ ఏదైతే ఉందో విజయవాడ హైవేకి సెకండ్ బిట్ మీరు చూసుకోవచ్చు. తంగిడివనం 545 ఎకరాల తంగిడివనం ఏదైతే ఉందో హైవే ఫేసింగ్ లో ఉంటుంది. దానికి బ్యాక్ సైడే మన వెంచర్ ఉంటుంది. 20 ఎకరాల 25 గుంటలు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్. డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే 20.25 ఎకర్స్ వెంచర్ ఇది. దీంట్లో 30 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తాము, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఇస్తాము, ఎలక్ట్రిసిటీ ఇస్తాము. దీంట్లో వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ ఏవైతే చేయాలో అవన్నీ పక్కాగా కంప్లీట్ చేస్తాం. ఇప్పటి వరకు మేము 6 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామండి. ఇది 7th ప్రాజెక్ట్. మీరు కావాలంటే ప్రీవియస్ డెవలప్మెంట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంతకంటే పర్ఫెక్ట్ గా పక్కాగా ఈ వెంచర్ లో డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్లాట్ 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 180 స్క్వేర్ యార్డ్స్ లో కూర్చున్నాయి అనమాట. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కొనుక్కునే విధంగా మేము దీన్ని డిజైన్ చేశాము. అతి తక్కువ బడ్జెట్ లో హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగిన అతి తక్కువ బడ్జెట్ లో తీసుకొచ్చాము ఈ వెంచర్. ఇదే వెంచర్ కి ఒక సైడ్ ఏమో 100 ఫీట్ల రోడ్ ఉంటుంది, ఒక సైడ్ లో 150 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఈ రెండు రోడ్ల మధ్యలో మన వెంచర్ ఉంటుంది. మీకు 70% వరకు బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఉంది. మీరు జస్ట్ 25% డౌన్ పేమెంట్ చేసుకోండి, మీద 75% వరకు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు. ఇన్ని కనెక్టివిటీస్ మధ్యలో ఇంత హైవే దగ్గరలో హెచ్ఎండిఏ అప్రూవల్ కలిగిన వెంచర్ లో ఈ రా స్టేజ్ లో అడ్వాంటేజెస్ కోసం ఇంత తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే మీరు వెంటనే విజిట్ చేయండి. ఈ టైంలో తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే మీరు అనుకున్న ప్లాట్ ని తీసుకోగలుగుతారు. ఇద్దరు కార్నర్ ప్లాట్స్ కానీ, ఈస్ట్ ఫేస్ ప్లాట్ కానీ, 40 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్న ప్లాట్ కానీ తీసుకోగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి, సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి.